ఈరోజు మనం తెలుసుకునే కథ పిరికి పంద కుందేలు ప్రళయం. ఒక రోజున ఒక కుందేలు ఒక కొబ్బరి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుంది. ఈ కుందేలు బుర్ర ఎప్పుడు నిలకడగా ఉండదు. ఎప్పుడు ఏదో వింత వింత ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ప్రళయం వచ్చి ప్రపంచమంతా నాశనమైతే నా గతేం కాను అని ఒక ఆలోచన బుర్రలో రేగింది. అదే సమయంలో ఒక కొబ్బరికాయ చెట్టు నుండి రాలి ధన్ మని శబ్దం చేసింది. ఇంకేముంది, ఇదిగో ప్రళయం రానే వచ్చింది అంటూ వెనక్కి తిరగకుండా ఒక పరుగు లంకించింది. కుందేలు స్నేహితురాలు ఒకటి ఇది చూసి, అదేంటి అలా పరిగెత్తుతున్నావు అని ప్రశ్నించింది. తీరిగ్గా చెప్పడానికి వ్యవధి లేదు, వచ్చేస్తుంది, ముంచేస్తుంది, అదిగో ప్రళయం అంటూ కుందేలు స్పీడ్ హెచ్చించింది. రెండో కుందేలు కూడా ఆశ్చర్యపోయి దాని వెంట పరిగెత్తుతూ, ఎక్కడికి పోతున్నావు అని అరిచింది. భూమి బ్రద్దలైపోతుంది, బ్రహ్మాండం పగిలిపోతుంది, ప్రళయం, మహాప్రళయం, నేను తలదాచుకోవడానికి పరిగెడుతున్నాను అంది మొదటి కుందేలు. మంచి పని చేశావు, తక్కిన వాళ్ళను కూడా చెప్పడం మంచిది అంటూ ఆ కుందేలు కూడా మొదటి దాన్ని వెంబడించింది. ఒకచోట కుందేళ్ల గుంపు పచ్చిక మేస్తూ పిచ్చిపాటి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయి. పరిగెత్తండి, మీ ప్రాణాలు దక్కించుకోండి, భూమి బద్దలైపోతుంది, ప్రళయం అంటూ అరిచింది రెండవ కుందేలు. కుందేళ్లన్నీ గాబరపడి ఒకే పరుగు లంఘించుకున్నాయి. వాటిని చూసి వందలు వేల కుందేళ్లు పరిగెత్తసాగాయి. ఈ వార్త కారు చిచ్చులా వ్యాపించింది. కుందేళ్లు తలదాచుకోవడానికి వెళ్తున్నాయని కోతులు వాటి వెంట పరుగులంకించుకున్నాయి. కోతుల్ని చూసి జింకలు, జింకల్ని చూసి ఎలుగుబంట్లు, ఎలుగుబంట్లను చూసి పులులు, ఏనుగులు, అడవిలోని జంతుజాలమంతా, పక్షులన్నీ ఒకటే పరుగులంకించుకున్నాయి. ఎవరి నోట విన్నా ఒకటే మాట, ప్రళయం. ఈ గందరగోళం అంతా విన్న మృగరాజు సింహం గర్జించి వాటి ముందు నిలబడి, ఆగండి, ఎక్కడికి ఈ దౌడు, ఏం జరిగింది అని ప్రశ్నించింది. ప్రళయం, మహాప్రళయం, భూమి బ్రద్దలవుతుంది, ఏకగ్రీవంగా అన్నాయి కుందేళ్లు, కోతులు, జింకలు, పులులు, ఏనుగులు. మీలో ఎవరు చూశారు భూమి బ్రద్దలవ్వడం అని సింహం ప్రశ్నించింది. మేం చూడలేదు అన్నాయి ఏనుగులు. మాకు తెలియవు అన్నాయి పులులు. ఎవరో అంటే విన్నాం అన్నాయి జింకలు. మాకసలు తెలియదు, ఆ కుందేలు చెప్పాయి అన్నాయి కోతులు. కుందేళ్లు ఒకదాని ముఖమొకటి చూసుకున్నాయి. చివరికి ఈ వార్త తెచ్చిన కుందేలును చూపించాయి. అది ఇలా చెప్పింది. కొబ్బరి తోటలో నేను ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాను. ఒక్కసారి ధనాధన్మంది బ్రహ్మాండమైన, నేను నిన్ను అక్కడి తీసుకుపోతాను, చూద్దాం పదా అన్నది సింహం. అమ్మయ్యో అని గజగజ వణికింది కుందేలు. నా వీపు మీద ఎక్కువ ఆజ్ఞాపించింది సింహం. కుందేలు సింహం వీపెక్కి కొబ్బరి చెట్టు వద్దకు దారి తీసింది. తీరా చూస్తే అక్కడ రాలిన కొబ్బరికాయ ఉంది. కొబ్బరికాయ పడడం వల్ల ఏర్పడిన ధ్వనికి ఇంత గందరగోళం జరిగిందని సింహం తెలుసుకొని ఈ విషయాన్ని ఇతర జంతువులకు తెలియజేసింది. అవన్నీ తమ పిరికితనానికి సిగ్గుపడుతూ తమ తమ ఇళ్లకు పోయాయి. ఇది మన నిత్య జీవితంలో ఎప్పుడూ జరిగే విషయమే. కొంతమంది చిన్న విషయాన్ని పెద్దది చేసి పక్క వాళ్ళకు చెప్తారు. వాళ్ళు నిజానిజాలు తెలుసుకోకుండా అది ఇంకొకరు చెప్తారు. అలా 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 ప్రచారమైతూ ఉంటుంది. అసలు అక్కడ జరిగింది చిన్న విషయం, చివరి వాళ్ళకు తెలిసేసరికి అది చాలా పెద్ద విషయంగా మారుతుంది. అందుకే మనము ఎప్పుడు కానీ ఎదుటి వాళ్ళు చెప్పిన దాంట్లో నిజానిజాలు ఏంటియో అన్నది ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ.